ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా అకాల వర్షం రైతులకు తీవ్ర నష్టం మిగిల్చింది. జనగామ, జయశంకర్, భూపాలపల్లి జిల్లాల్లో కొనుగోలు కేంద్రాలు, కల్లాల దగ్గర ఆరబోసిన ధాన్యం తడిసి ముద్దైంది. జనగామ మార్కెట్ కు రైతులు ధాన్యం తరలించి కొనుగోలు కోసం పడిగాపులు కాస్తున్నారు. అయినా మార్కెట్ చైర్మన్, జిల్లా అధికారులు కన్నెత్తి చూడలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 6 కాలం కష్టపడి పండించిన ధాన్యం అమ్ముకుందామంటే కొనే నాదురే లేడని వాపోతున్నారు. వ్యవసాయం చేయడం కన్నా ఊరుకోవడం మేలంటున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అకాల వర్షంతో నష్టపోయిన రైతులకు ప్రభుత్వం సహాయం అందించాలని వేడుకుంటున్నారు. మాకు బాధని ఇచ్చారు కదా, అందరికి కూడా ఇచ్చారు కదా, ఇచ్చిన వాళ్ళని తొందరనే ఎత్తి తొందర మళ్ళీ వర్షాలు రాకుండా ఇప్పుడు కొంచెం వచ్చింది కదా, మళ్ళీ బాగా వస్తే ఈ నీళ్ళు కూడా ఇగ్గకుండా ఈ మొత్తం భూమి మీద అన్నట్టు కదా, ఇది బీటు మొత్తం సిమెంట్ కాబట్టి ఇది తొందర ఆరిపోదు. నీళ్ళు మొత్తం మీనే ఉంటాయి కాబట్టి ఒడ్డు తడుస్తాయి. అందుకే తొందర లారీలు పంపించి ఇట్లా చెద్ద తీసుకొని మా మీద రైతులు 6 నెలల కష్టం ఒక్కరోజే వృధా అవుతుంది. వర్షం వచ్చే కాలం అంత ఆగమాగం అవుతుంది. 10 రోజులు అవుతుంది దాదాపు. ఇవన్నీ ఈ కనీసం మాయిచర్ వచ్చిన తర్వాత కూడా సరే ఈ కుప్ప వేసి పట్టి చేద్దామని చూసిన తర్వాత రాత్రి పొద్దున్నే 10 నిమిషాల వానకే మొత్తం రాసు మొత్తం నీళ్ళు అయిపోయినాయి, చేసినాయి. మాకు గండం అయిపోయింది. ఇప్పుడు ఇది రైతు కష్టపడు చేసుడు ఇది ఒక ఏంటంటే దీని మీద విరక్తి కలుగుతుంది. ఇక మాకు ఈ వ్యవసాయం చేసుడు ఎందుకు, ఇంత ఇబ్బంది పడడం ఎందుకు, మొత్తం నీళ్ళనే అయిపోయినాయి. ఇక కనీసం బయటికి పంపిద్దామంటే నీటికి బయటికి పంపించే సోర్స్ లేకుండా అయిపోయింది. అక్కంచెలు వచ్చిన నీళ్ళన్నీ ఇక్కడనే స్టోర్ అయిపోయినాయి. ఇవన్నీ కనీసానికి అధికారులు స్పందించి చేసి కొంచెం రైతు పక్షాన్ని నిలబడండి. ఒక 4 రోజులు కష్టపడతాను చేస్తాను రైతుల కోసం. మీరు 4 రోజులు కష్టపడకుంటే 6 నెలలు కష్టపడతాను అక్కడ రైతు. 10 రోజులు మక్కలు పోసి 10 రోజులు అవుతుంది. మాకు మక్కల కాడికి వచ్చి ఎవరు ఏమి చెప్తలేరు. మేము నైటు వాన వచ్చి తడిసి మక్కల కాడికి వచ్చే వరకు మొత్తం నీళ్ళల్లో నానిపోయినాయి. ఇప్పుడు మేము అన్నిటికీ మునుగుడు అవుతుంది. ఇప్పుడు మాకు ఏం అండ్ల పెట్టుబడి ఏది రాదు. ఎవరు వచ్చి కనీసం ఏమి చెప్పుతలేరు కదా. ఆ మక్కల కాడికి వచ్చిన వాళ్ళు లేరు, సంచులు ఇచ్చిన వాళ్ళు లేరు, ఆ మాచేరు చూసిన వాళ్ళు లేరు, ఎవరు వస్తలేరు సార్. మాకు ఎట్లా, మా బతుకు ఎట్లా, మా బతుకు తెరు సార్. మాకు 2 గంటల వరకు వచ్చి చూసే వరకు వర్షం వచ్చి మొత్తం నానిపోయినాయి. మాకు ఇంకొక 2 రోజులు అయితే మాకు చేతికి పైసలు వచ్చేది ఉండే. మాకు మా పరిస్థితి ఏంది సార్? మేము ఏదో 10 రూపాయలు వద్దని మేము ఆశకు మేము పంటలు మునామ బట్టి చేసుకుంటే మునామే రైతులు మేము ఏం కట్టాలి? మేము పంట ఈ పెట్టుబడి ఏం కట్టాలి సార్? మొత్తం నాని 2 గంటల వరకు వచ్చి చూసే వరకు మొత్తం నాని నీళ్ళకి వెళ్ళి పోతాయి. ఏడుపు ఒక్కటే తక్కువ పోతుంది సార్. మాకు ఏడవలేక మాకు ఆ జొన్నల గడ చూస్తే ఇప్పుడు ఇంటి వరకు కూడా మేము ఇంటికి పోలేదు.